వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. చరిత్రలో నిలిచిన ఘడూలా ఉత్సవం గురించి మీలో ఎంతమందికి తెలుసు? ఈ వీడియో ద్వారా మీ అందరికీ ఆ విషయాన్ని తెలియజేస్తా. ముస్లిం మతోన్మాదులు చేతిలో బద్దీలైన 140 మంది హిందూ ముత్తైదుల మాన ప్రాణాలని కాపాడటం కోసం ఒక మహారాజు తన ప్రాణాలనే పరంగా పెట్టి పోరాడిన అద్భుత వీరగాథ రాజస్థాన్ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడింది. మార్వాడ్ అంటే జోధ్పూర్ పాలకుడైన రావు సతల్ రాథోడ్ చూపిన అసమాన శౌర్యం, త్యాగానికి ప్రతీకగా నిలిచే ఆ రోమాంచిత చారిత్రక ఘట్టం చరిత్ర పుస్తకాల్లో ఉండదు. అక్కడి జానపదుల గుండెల్లో శాశ్వతంగా ఉంటుంది. మాన రక్షణ కోసం మహాసంగ్రామం చేశారు రావు సాతల్ రాథోడ్. అది 1492వ సంవత్సరం. మార్వాడ్ సామ్రాజ్యం సగర్వంగా వర్ధిల్లుతున్న కాలం ఇది. ఒక వైపు హోలీ పండుగ ముగిసి గంగోర్ వేడుకల కోసం అప్పుడే వివాహమైన 140 మంది హిందూ స్త్రీలు కోసానా గ్రామ సమీపంలో పూజలు చేసుకుంటున్నారు. ఆ సమయంలో అజ్మీర్ సుబేదార్ మీర్ ఘడూలా, అతని సైన్యాధ్యక్షులు మల్లు ఖాన్లు క్రూర దృష్టి ఆ అబలపై పడింది. రాజపుత్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయాలనే కుట్రతో సైన్యంతో విరుచుకుపడి ఆ 140 మంది ముత్తైదువులను బందీలుగా పట్టుకొని అపహరించుకుపోయారు. అబలల ఆర్తనాదాలు మార్వాడ్ సింహాసనాన్ని కుదిపేశాయి. వార్త విన్న మరుక్షణమే మార్వాడ్ నరేష్ రావు సాతల్ రాథోడ్ రక్తం ఉడికిపోయింది. నా రాజ్యంలో స్త్రీల మానానికి భంగం వాటిల్లితే ఈ సాతాల్ బ్రతికి ఉండి వ్యర్థమని గర్జిస్తూ క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన వీర సైన్యంతో గాలి వేగంతో శత్రువులను వేటాడారు. అజ్మీర్ సైన్యం ఆ మహిళలను తీసుకొని వెళ్తుండగా కోసానా గ్రామ సరిహద్దుల్లో రావు సాతల్ రాథోడ్ వారిని అడ్డుకున్నారు. అక్కడ జరిగిన యుద్ధం సామాన్యమైనది కాదు. రావు సాతల్ రాథోడ్ రణరంగంలో వీర విహారం చేశారు. అది ఒకవైపు అహంకారం, క్రూరత్వానికి, మరోవైపు ధర్మం, స్త్రీజాతి గౌరవానికి నడిమిన జరిగిన మహా సంగ్రామం. రావు సాతల్ రాథోడ్ కత్తిపట్టి రణరంగంలోకి దూకారు. ఆయన ఖడ్గ విన్యాసాలకు శత్రు సైన్యం తలలు తెగిపడ్డాయి. ముల్లా ఖాన్ భయంతో పారిపోగా ప్రధాన సూత్రధారి అయిన మీర్ ఘడూలాను రావు సాతల్ ఎదుర్కొన్నారు. ఆ రణరంగంలో రావు సాతల్ చూపిన రౌద్రం చూసి శత్రువులు వణికిపోయారు. భీకర పోరాటం తర్వాత సాతల్ రాథోడ్ తన ఖడ్గంతో మీర్ ఘడూలా తలను శరీరం నుంచి వేరు చేశారు. యుద్ధంలో విజయం లభించింది. 140 మంది సుహాసినులు పరాయి పాలకుల చెర నుంచి సురక్షితంగా విడిపించబడ్డారు. కానీ ఆ పోరాటంలో రావు సాతల్ రాథోడ్ శరీరం జల్లెడలా మారిపోయింది. శత్రువుల కత్తులు, బాణాల దెబ్బల వల్ల ఆయన ఒళ్లంతా జల్లెడైపోయింది. రక్తసిక్తమైన శరీరంతోనే బందీలైన మహిళలను రక్షించానన్న తృప్తితో కోసానా గ్రామానికి చేరుకున్న రావు సాతల్ అక్కడే వీరగతి పొందారు. హిందూ స్త్రీలను అపహరించిన జిహాడీగాడు వీర్ ఘడూలా గాడి తలను తెచ్చి కోసానా గ్రామ ప్రజల ముందు ఉంచారు. అపహరణకు గురైన స్త్రీలు తమ ప్రాణాలను, మానాన్ని కాపాడిన ఆ మహారాజు త్యాగాన్ని చూసి కన్నీరు మున్నయ్యారయ్యారు. రావు సాతల్ రాథోడ్ వీరత్వానికి, త్యాగానికి గుర్తుగా రాజస్థాన్ లో నేటికి ఒక అద్భుతమైన సాంప్రదాయం కొనసాగుతుంది. మీర్ ఘడూలా తలను నరికిన రోజు జ్ఞాపకార్థం మార్వాడ్ ప్రాంతంలో ఘడూలా ఉత్సవం జరుపుకుంటారు. ఇందులో భాగంగా మహిళలు మట్టకుండకు అనేక రంధ్రాలు చేసి అందులో వెలుగుతున్న దీపాన్ని ఉంచుతారు. ఆ రంధ్రాలు ఉన్న కుండ రావు సాతల్ చేతిలో ముక్కలైన వీర్ ఘడూలా తలకు ప్రతీకగా భావిస్తారు. ఆ దీపం చీకటితో కాంతి సాధించిన విజయానికి, స్త్రీల మానాన్ని కాపాడిన రావు సాతల్ అమర్ కీర్తికి నిదర్శనం. స్త్రీల రక్షణ కోసం, పరాయి పాలకుల అరాచకాలను అణచివేయడం కోసం ప్రాణాలర్పించిన రావు సాతల్ రాథోడ్ కథ కేవలం చరిత్ర పుటలకే పరిమితం కాదు. ప్రతి భారతీయుడి నరనరాల్లో వీరత్వాన్ని, మాతృజాతి పట్ల గౌరవాన్ని పెంపొందించే ఒక సజీవ స్ఫూర్తి రగిలించే జ్వాల. ఇది మన సంస్కృతి. ప్రాణం కన్నా మానం ముఖ్యం మనకు. దానికోసం తల తీస్తాం లేదా తీసుకుంటాం. మన చరిత్రను గుర్తు తెచ్చుకొని గర్వించండి. హిందూగా జీవించండి, హిందూగా మరణించండి. జై హింద్, జై భారత్. అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి మూడింటిని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలా కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చాము. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.